శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ 21:2. ఎంత అద్భుతమైన మాట అంటే, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మీరు కూడా బైబిల్ తెరవండి, నాతో కలిసి వాక్యాన్ని ధ్యానిస్తారని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువా, నాతో మాట్లాడు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంకా జవాబు రాలేదు, ఏ పని జరగలేదు అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా నేను దర్శిస్తూ ఉన్నారు. కీర్తన 21వ అధ్యాయము 2వ వచనంలో, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న మాట ఏంటంటే, మీ కార్యము దేవుడు సఫలము చేయుచున్నాడు. నీవు నీ యొక్క మనోభిష్టము, నీకు ఇష్టం ఉంటుంది లోపల, నీ హృదయ అంతరంగంలో కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొన్ని ఇలా జరిగితే ఎంత బాగుంటుంది, అలా జరిగితే దేవుడు నాకు ఇలాంటి సహాయం చేస్తే ఎంత బాగుంటుందని కొంత మట్టికి నీవు నోటితో మాట్లాడుతున్నావు, పెదవులతో ప్రార్థిస్తున్నావు. నీ అంతరంగంలో కూడా ఇంకా నువ్వు ప్రార్థన చేయవలసినవి చాలా ఉంటాయి. మనోభిష్టం నీకు ఇష్టమైనది అనమాట. దేవుడు ఆ పనిని సఫలము చేయబోతున్నాడు. ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందేమో, ఈ బిజినెస్లో నాకు మళ్ళా ఒక నష్టం పోయి లాభముగా మారితే, ఈ బిజినెస్లో కొన్ని మార్గాలు సరళమవుతే ఎంత బాగుంటుంది, ఈ పాడి పంటలో, లేకపోతే నా బిడ్డలో మార్పు వస్తే ఎంత బాగుంటుంది, నేను అనుకున్నది జరిగితే ఎంత బాగుంటుంది. ఇలాంటి ఎన్నో అనుకుంటున్నావు కదా. నా సమస్యలన్నీ పోతే నాకు ఎంత నెమ్మది ఉంటుంది, నాకు అప్పులన్నీ పోతే నాకు మనసు ఎంత నెమ్మది ఉంటుంది. ఎన్ని ఆలోచిస్తున్నావు. నీ మనోభిష్టము దేవుడు సఫలము చేయుచున్నాడు. నమ్ముతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ మనోభిష్టమును సమస్తము దేవుడు సఫలం చేస్తున్నాడు. రెండోది పెద్ద ఆశీర్వాదం ఏంటంటే, ఈరోజు నీ యొక్క ప్రార్థన ఎంత మంచిగా మాట్లాడుతున్నాడంటే, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. ప్రియులరా, నీ ప్రార్థన దేవుడు సన్నిధికి వెళ్ళింది. అనేక మంది అన్యులు ఈ మాట చెప్పుకుంటారు అనమాట. ఆ మనిషి ఏది ప్రార్థిస్తే అది దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవుడికి ఆ మనుషుడంటే ఎంత ఇష్టమో, దేవుడికి ఆ మనిషి అంటే ఎంత ఇష్టమో, వారినే దేవుడు ఆశీర్వదిస్తున్నాడేమో. ఇంతకీ
నిన్ను ఆశీర్వదించటానికి కారణం వారికి తెలియదు. నిన్ను ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే నీ ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, దేవునికి మనం అన్ని విషయాలు తెలియపరచుకోవటం, మనము ఆయనను ఆశ్రయించటం. నీవే నాకు సహాయం చేయవా, నీవు తప్ప నాకు ఆధారం లేదు బాబు. ఆశ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆశ అనేటువంటి మనుషుడు రాజుగా ఉన్నాడు, పరిపాలన చేసినప్పుడు ఒక పెద్ద మాట అంటాడనమాట, యుద్ధమందు మేము ఉన్నామయ్యా, ఈ సమయంలో బలహీనులకు సహాయం చేయవాడు నీవు ఒక్కడవే ఉన్నావు, నీవు తప్పెవరు లేరు. అలా చేసినప్పుడు దేవుని హృదయము కదిలిపోయింది. దేవుడు ఆశ రాజుకి ఎంతో ఉపకారం చేశాడు. అక్కడ వారి మీదకి వచ్చిన శత్రువులు పారిపోయారని రాశాడు అక్కడ దినవృత్తాంతాల్లో. దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ మనోభిష్టము, నువ్వు ఏది సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నావో, ఏది విజయం అవుతే బాగుంటుందో, ఏది శుభం జరిగితే మంచిగా ఉంటుందో, ఎలా జరిగితే నీ ప్రాణమునకు నెమ్మది అవుతుంది అనుకుంటున్నావో దానిని దేవుడు సఫలము చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమో ప్రతిరోజు వాగ్దానాలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా నా పట్ల కార్యం సఫలం అవ్వలేదు అనుకుంటున్నావేమో. దేవుని సమయం ఆసన్నమైంది. అన్ని ద్వారాలు దేవుడు తెరుస్తూ ఉన్నాడు. నీ మనోభిష్టము సఫలమవుతుంది. నీ కార్యము దేవుడు సఫలం చేశాడని ప్రజలు చెప్పుకుంటారు. దేవుడు నీ ప్రార్థన ఆయన ఆలకించాడని చెప్పుకుంటారు. ఈరోజు ఈ వాక్యము దేవుని ఆత్మ ద్వారా నీకు ఈ రీతిగా చెప్పబడుతూ ఉంది. నీ పెదవులను వచ్చిన ప్రార్థన దేవుడు మానకుండా అంగీకరిస్తూనే ఉన్నాడు. ఆయన అంగీకరిస్తే చాలు, కార్యములు ఆటోమేటిక్గా లోకంలో జరుగుతూ ఉంటాయి. ఆత్మదేవుడు నీ జీవితంలో వెలుగు కలుగజేయును గాక. ఆమెన్. మాది కాకినాడ అండి. అయితే నాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరు. మా పెద్దనాన్నగారు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను. చాలా హాస్పిటల్కి తిరిగాము, చాలా అంతా ధనం కూడా చాలా వ్యర్థం చేసుకున్నాము. అయినప్పటికీ దేవుడు కృప చొప్పున పెద్దనాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారండి. ప్రార్థన చేయించుకోమన్నారు అయ్యగారితో. 3 నెలలు తిరిగానండి. తర్వాత 4వ నెలకి దేవుడు కన్సీవ్ అయ్యేలా చేశాడండి. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు చక్కని బాబుని ఇస్తాడు వెళ్ళు అనేసి అన్నారు. చక్కని బాబుని ఇచ్చాడండి. ఇప్పుడు బాబుకి 7 నెలలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి స్తోత్రాలండి. ఇసాకయ్య గారికి వందనాలు. మా పెద్దమ్మాయి అండి ఈవిడైతే పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారండి. ఒక ఇంట్లో అద్దుకున్నారు. ఆ ఇల్లు అమ్ముతానన్నప్పుడు నేనే రాయమన్నానండి.
అది నా కుమార్తె కావాలని నాకు ఆశగా ఉందని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన అవసరతలో రాయమన్నప్పుడు నా కుమార్తె రాసిందండి. రాసినప్పుడు నా నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయకుండా ఇస్సాకయ్య గారు వాగ్దానం ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేరిందండి. అలాగే ఇగోండి క్రిస్మస్ నాటికి మీరు డాక్యుమెంట్స్తో వస్తారని అన్నారు కాబట్టి దేవుడు ఆ కార్యం నా బిడ్డ జీవితంలో చేశారండి. దేవుడు చేసిన మేలుకి ఇస్సాకయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు సాదయ్య. వీరు బోర్బండ్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి గతంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతూ ఉండేవారు. ఆ సమస్య వల్ల, అలానే కొన్ని సమస్యల వల్ల తనకి అస్తమాను చనిపోవాలి అనేటువంటి ప్రేరేపణతో ఉంటూ ఉండేవారు. ఎప్పుడు అదే దృష్టిలో ఉంటున్నప్పుడు వారు ఇక్కడ సంఘానికి నడిపించబడ్డారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాక్యం ద్వారా దేవుడు ఎంతో బలపరిచాడు. నాకు ఇప్పుడు అటువంటి ఆలోచన లేకుండా దేవుడు తీస్తాడు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య కూడా దేవుడు నాకు విడుదలనిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు భాస్కర్, వారి భార్య బన్ను. వీరు వికారాబాద్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగింది, మేనరికంతో చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు అయినా వారికి పిల్లలు పుట్టడం లేదు. ఆ మేనరికం సమస్య వల్ల పిల్లలు పుట్టడం లేదని వారు భయపడుతూ
వారి అక్క యూట్యూబ్లో ఈ ప్రార్థనా శక్తి వాక్యం చూసి సాక్ష్యాలు విని వారికి చెప్పారు. ఇలాగా హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఆరాధన జరుగుతుంది, ఇసాకాయ గారి దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చారు. వచ్చి వారు కూడా దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తన గర్భాన్ని తెరిచారు, గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు స్వాతి, నేను కందుకూరు నుంచి వచ్చాను. నాకు 3 కుమారుళ్ళు పుట్టారు. ముందు తర్వాత అమ్మాయి కోసమని నేను ఉంచుకున్నాను. కానీ నీకు మళ్ళీ అబ్బాయి పుడతారని అందరు అన్నారు. కానీ అక్కడ ఒంగోలులో విశాఖ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎవరికి ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డ ఇస్తున్నారని చెప్పారు. అప్పుడు నాకు అమ్మాయి కావాలి, నేను 3వ నెల ప్రెగ్నెంట్. అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అసలు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది, కానీ గడ్డుందమ్మా, అబార్షన్ చేయించుకున్నారు. కానీ అప్పటికి నేను నమ్మకంతో నాకు అమ్మాయి పుట్టిద్దని నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు స్కానింగ్లో గడ్డ కూడా లేదమ్మా, నార్మల్గా ఉంది, నీకు బాగానే ఉందమ్మని చెప్పారు. 5 నెలలు ఇలాగే వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నాకు అమ్మాయి పుట్టింది. 3 అబ్బాయిల తర్వాత దేవుడు నాకు అమ్మాయిని ఇచ్చాడు. ఇది నా సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నాకు 2020లో పెళ్లి జరిగిందండి. 2022లో పాప పుట్టింది. అలాగే 2023లో అనారోగ్యం పాలయ్యానండి. 2024 సంవత్సరంలో బాగా ఆరోగ్యం బాగాలేదండి. చనిపోతానేమో అన్న స్థాయిలోకి వచ్చేసానండి. మా ఊర్లో ఒక ఆంటీ గారు ఇలా ఇషాకయ్య గారు ప్రార్థనకి వెళ్ళమని చెప్పారండి. ఆవిడ మాట కొరకు నేను వచ్చానండి. అపనమ్మకంతో వచ్చాను దేవుని దగ్గరికి. కానీ దేవుడు నాతో సూటిగా మాట్లాడాడండి. నీ ఆరోగ్యం స్వస్థపరుస్తుంది, దేవుడు నీ చేయి తాకాడు అని చెప్పేసి అన్నారండి. అయినా కూడా నేను అపనమ్మకంతో దేవుని దగ్గరికి వచ్చానండి. 2024 డిసెంబర్ నెలలో అయ్యగారి దగ్గరికి తైలాభిషేకం వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అయ్యగారు అట్టుపండు ఇచ్చారండి.
ఆరోగ్యం కావాలని అడిగానండి, అలాగే బిడ్డను కూడా కావాలని అడిగానండి. దాంతోపాటు నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యానండి. ప్రతి నెల వచ్చానండి 9 నెలల్లో కూడాను. దేవుడు 9 నెలల్లో కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. మంచి మగబిడ్డని ఇచ్చాడండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు దివ్య, మాది జాలిపూడి. ఏలూరులో జరిగిన తైలాభిషేక ఆరాధనలో జూన్ నెలలో ఇసాకయ్య గారు లేవియాకాండం 26వ అధ్యాయం 10వ వచనం చెప్పి, మీరు చాలా కాలం నిలవై ఉన్న పాతగిలిన ధాన్యమును మీరు తినేదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును అనే వాక్యం చెప్పారు. చెప్పి ఆ రోజు అప్పుడు ప్రవచించారనమాట, మిమ్మల్ని దేవుడు ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు, ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు అని ఇసాకయ్య గారు ప్రవచించారు. ప్రవచించినప్పుడు అన్నారు, మేమేం కొంటాం, మేము కొనలేం కదా, మేము ఇల్లు కొంటామా, స్థలాలు కొంటామా, మేము కొనలేము అని అనుకుంటున్నారా, మీరు నమ్మండే ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు అని వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన వెంటనే మా అమ్మ అంది, అమ్మ మీరు అద్దుకుంటున్నారు కదా ఇల్లు, ఆ ఇల్లు అమ్ముతామని అన్నారు కదా, అది బేరం వచ్చింది అన్నావు కదా, నువ్వు అది మేము కొనుక్కోవాలని నువ్వు ప్రార్థన అవసరతలో రాయి అని చెప్పింది. అప్పుడు నేను అమ్మ అది చాలా సరిహద్దులు గొడవలు అలాగ ఉన్నాయి, చాలామంది కూడా మేము కొనుక్కుంటామని చాలామంది కూడా ముందుకు వస్తున్నారు, కానీ ఏమో మరి ఆగిపోతున్నారు, ఎందుకు ఆగుతున్నారో తెలియదు, కానీ కొంటామని కూడా అన్నారు, ఒకటి బేరం కూడా అయ్యింది, నా దాకా రాదులేమ్మా, నేను కొనలేను, వద్దు నేను రాయను అని అన్నాను. లేదు లేదు నువ్వు అలాగనకు, ఈరోజు ఇప్పుడు వాక్యం చెప్పారు కదా ఇసాకయ్య గారు, చెప్పారు ప్రవచించారు కాబట్టి అది ఖచ్చితంగా జరిగిద్దని నేను నమ్ముతున్నాను, నువ్వు రాయి ఖచ్చితంగా జరుగుతుంది, నీకు దేవుడు ఇస్తాడని ఆ నమ్మకం నాకు ఉంది అని అందండి. సరే అని నేను రాసిచ్చాను. రాసిచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాము. ప్రార్థన శక్తి అయిన 5 రోజులకి మేము కొంటామండి అని అన్నాము. మేము వెళ్ళి అడగంగానే వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు, మీకు మేము అమ్ముతామని అన్నారు, కొంత డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోండి అని చెప్పారు. సరేనండి అని చెప్పి జూన్ నెల 22వ తారీఖుని మేము అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాం కొంత డబ్బులు ఇచ్చి. తర్వాత 3 నెలల టైం పెట్టారు, మళ్ళీ 3 నెలల టైం పెట్టి మొత్తం డబ్బులన్నీ కట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. సెప్టెంబర్ 27వ తారీఖున మా పేర్ల మీద మొత్తం డబ్బులన్నీ కుదిరి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నామండి. ఈ క్రిస్మస్ నాటికల్లా మీరు డాక్యుమెంట్స్ పట్టుకుని వస్తారు అని అన్నారు. అలాగే దేవుడు మాకు సొంత గృహాన్ని ఇచ్చారు, పాతగిలిన ధాన్యం అన్నట్టుగానే సొంత గృహాన్ని కూడా మాకు ఇచ్చారు. డాక్యుమెంట్స్తో నేను వచ్చాను. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తన పేరు కల్పన, వల్లాపల్లి, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత తను మళ్ళీ గర్భవతి అయింది. గర్భవతి అయితే తన తల్లికి 3 ఆడపిల్లలు అవడం వల్ల అందరూ మళ్ళీ 3వ కాన్పు కూడా నీకు ఆడపిల్లే పుడుతుంది అని అందరూ అంటుంటే హాస్పిటల్లో కూడా ఆడపిల్లే పుట్టే ఛాన్స్ ఉందని డాక్టర్స్ కూడా చెప్పినప్పుడు
తను బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆంటీ తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తారు. వారు ఇలా చెప్పారు, దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు చాలామందికి వారు కోరుకున్న విధంగా దేవుడు గర్భఫలాల్ని మగపిల్లల్ని ఇచ్చారని చెప్పి తనని ఇక్కడికి తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు తను దైవజనులకి చెప్పింది, తనప్పుడు 3వ నెల గర్భవతిగా ఉంది. అప్పుడు దైవజనులకి చెప్పి ఇలా ప్రార్థన చేయించుకున్నప్పుడు ఈసారి నీకు తప్పకుండా అబ్బాయి పుడతాడని వారు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా దేవుడు తనకి చక్కటి ఆరోగ్యమైన మగబిడ్డని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ గర్భవతి అయినప్పుడు దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి కుమారుని ఇచ్చారని తన సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.